హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ఎన్ఎంసి ఛానల్లో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సాధారణంగా సాల్ట్ గురించే అనమాట. పెరుగన్నంలో చాలామంది సాల్ట్ వేసుకుని తింటుంటారు కదా, అది వేసుకోకూడదని కొంతమంది అంటారు, వేసుకుని వేసుకుని తినొచ్చు అని కొంతమంది అంటారు. ఓకే, నా దృష్టిలో సాల్ట్ అనేది పెరుగు అన్నంలో ఎందుకు కలుపుకోకూడదో చెప్పుకోవడమే ఈరోజు నేను తీసుకోబోయే టాపిక్. ఓకే, పెరుగన్నంలో సాల్ట్ ఎందుకు కలుపుకోవద్దని పెద్దలు అంటారు అని ఈ యొక్క చిన్న టాపిక్ మీదే నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి ముందుగా మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన ధ్యాన గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నేను ధ్యానంలోకి రావడానికి గల కారణమైన ప్రత్యక్ష కారకులు మా తల్లిదండ్రులు గుప్తా గారు, అన్నపూర్ణ గారు కాబట్టి వారికి, అలాగే పరోక్షకంగా మా గురువు గారైన రవీంద్ర సార్ గారు కాబట్టి వారికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటి? పెరుగన్నంలో సాల్ట్ ఎందుకు తినకూడదు. ఓకే, సాధారణంగా సాల్ట్ అంటే ఏంటి? ఉప్పు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి కదా. సాల్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి. ఇప్పుడు సాల్ట్ సాల్ట్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ యూనివర్సల్ సాల్వెంట్. ఓకే, అంటే సాల్ట్ అనేది ఎందులో వేసినా కరిగిపోతుంది అని మనం చెప్తున్నాం, రైట్? నీళ్ళల్లో వేసినా కరుగుతుంది, పాలల్లో వేసినా కరుగుతుంది, ఇందులో వేసినా కరుగుతుంది అని మనం చెప్తున్నాం. కానీ మరి అన్నంలో వేసుకున్న అలా కరిగిపోతున్నప్పుడు అన్నంలో వేసుకుని తింటే ఏంటి తప్పు, పెరుగు అన్నంలో తింటే తప్పు ఏంటి అని చాలామంది నన్ను అడుగుతున్నారు క్వశ్చన్. నన్ను అడిగిన వాళ్ళకి నాకున్న ఆత్మజ్ఞానంలో మీ ముందు పంచడానికి వస్తున్నాను. ఏంటంటే సాధారణంగా ఉత్తి మజ్జిగలో సాల్ట్ కలుపుకుని తాగండి, పర్వాలేదు, తప్పులేదు. కానీ పెరుగన్నం విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే అదే అన్నంలో సాల్ట్ వేస్తే ఏమవుతుంది? ఆ సాల్ట్ కరగదు, ఆ అన్నం మెతుకుల మీద ఉండుద్ది. దాని మీద పెరుగు వేసుకుని కలుపుకుని దాని మీద సాల్ట్ వేస్తారు కదా, అప్పుడు ఆ సాల్ట్ ఎక్కడికి వెళ్తుంది? పెరుగులోకి వెళ్ళదండి. మీరు తిన్న పులుపు టేస్ట్ మీకు ఏదో నాలుగుకి తగులుతుంది, కానీ ఆ సాల్ట్ నిజానికి పెరుగు అన్నంలో కలవదు, అన్నం మెతుకుల మీద ఉండిపోతుంది. అది అప్పుడు ఏమవుతుంది? మనం తిన్నప్పుడు ఆ మెతుకుల్లో ఉన్న సాల్ట్ పదార్థం ఏదైతే ఉంటుందో మన పేగులకు, అంటే మనకి ఎక్కడైతే పేగులు ఉన్నాయో ఆ పేగులన్నిటికీ పట్టుకుని అతుక్కుపోతాయి అన్నమాట. అప్పుడు హెల్త్ అనేది ఆటోమేటిక్గా మనకి వీక్నెస్ మొదలవుద్ది మన బాడీలో. ఇది మనకి ఆయుర్వేదంలో కూడా చాలా చోట్ల చెప్పారు. ఓకే, పెరుగులో సాల్ట్ తింటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ మెల్లిమెల్లిగా ఒకటేసారి వస్తాయి. నేను అన్ను మెల్లిమెల్లిగా రైజ్ అవుతాయి. కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే లంగ్స్లో ప్రాబ్లం రావచ్చు, లేకపోతే డైజెషన్లో ప్రాబ్లం రావచ్చు. అదేంటి డైజెషన్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు సాధారణంగా మాకు అరగపోయినా ఏం చేయకపోయినా వేడి నీళ్ళు ఉప్పు వేసుకుని తాగమంటారు కదా. అంటే ఉప్పు వేసుకుని తాగండి, కలుపుకోండి. ఆ ఉప్పు అనేది కలిసిపోవాలి. కలవనివ్వకుండా పెరుగన్నంలో వేసుకుంటే అది కలవదు, అన్నం ఉన్న మెతుకులు కతుక్కుంటుంది. అప్పుడు ఏమవుతుంది? నీ యొక్క సాల్ట్ అనేది ఏమవుతుంది? నీ బాడీని పట్టుకుని నువ్వు ఏడిపిస్తుంది, నిన్ను బద్దగస్తుల్లా చేయొచ్చు, చెప్పలేము. ఇన్ని విధాలైన డిఫెక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా సాల్ట్ అనేది పెరుగులో అవాయిడ్ చేయండి. ఓకే, ఎందుకంటే సాధారణంగా సాల్ట్ ఉప్పుని ఎంత తగ్గించి తింటే మన హెల్త్కి అంత మంచిది అనమాట. ఉప్పు కారం రెండూ కూడా. మంత్రి సత్యనారాయణ గారు చెప్తారు ఉప్పు ఉప్పు లేకుండా తినాలి అనేసి. చప్పుడు కూరలు తినాలి, చప్పుడు కూరగాయలు తినాలి, అదే చప్పుడు కూరలు ఇలాంటివన్నీ తినమని చెప్తారు. అంటే చప్పగా ఉండాలన్నమాట. నీ నాలుగు రుచించకూడదు. రుచి కోరుకుంటుందంటే నువ్వు ఎక్కడో ఇదవుతున్నావు అని చెప్పి మన మంత్రి సత్యనారాయణ గారు చెప్తారు. కరెక్టే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్. ఆయన ఎందుకు చెప్తారు? ఆయన టోటల్గా నీ బాడీ యొక్క హెల్త్ గురించి చెప్తారు. ఓకే, కానీ నీ ఆత్మస్థితికి బాడీ వరకు ఓకే, మరి నీ ఆత్మస్థితికి నీ బాడీలో పేగులు పట్టుకుంటే వన్స్ నీ ఆత్మ అనేది నేను వదిలేసి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? నీ బాడీని వదిలేసి వెళ్ళినప్పుడు అది ప్యూర్గా బయటకు వెళ్తుంది అనుకుంటున్నారా? వెళ్ళదు. అది ఈ ఆత్మ మన బాడీని వదిలి ప్యూర్గా వెళ్ళాలంటే ఏం చేయాలి, దానికి తగ్గట్టు ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకో వీడియో ఉంది దాని గురించి.
మన జననం జననం ముందు ఏమవుతాం, మరణం తర్వాత ఏమవుతాం అనే కాన్సెప్ట్లో కూడా నేను రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటి, ఇది నోట్ చేసుకోండి మీరందరూ, పెరుగులో సాల్ట్ తింటే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ అవుతారనమాట. కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి డాక్టర్లు చెప్తారు పెరుగులో సాల్ట్ వేసుకోమని. వాళ్ళు చెప్పేది పెరుగులో వేసుకోమని, పెరుగు అన్నంలో వేసుకోమని కాదు. ఓకే, ఇది రెండింటికి డిఫరెన్స్ అది. పెరుగులో వేసుకోవడానికి, పెరుగు అన్నంలో వేసుకోవడానికి ఉన్న డిఫరెన్స్ అది. ఉత్తి పెరుగులో వేసుకుని మజ్జిగ కింద చేసుకుని సాల్ట్ కలుపుకుని అన్నంలో వేసుకుందేనండి ఎవరు వద్దంటారు, ఎవరు మిమ్మల్ని ఆపరు, హ్యాపీగా చేయొచ్చు. కానీ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, సాల్ట్ అనేది ఎందులో వేసుకుంటున్నారు, పెరుగు అన్నంలో వేసుకుంటున్నారు. అప్పుడు అన్నానికి అది పట్టుకుని వదలదు కదా. ఈ యొక్క పాయింట్ తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి నా ఛానల్ చూసే ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను, దయచేసి ఈ పెరుగు అన్నంలో సాల్ట్ ఇప్పటికీ తినే వాళ్ళు నేను చాలామందిని చూస్తున్నా. దీన్ని ట్రై టు అవాయిడ్. ఓకే, దీన్ని మనం ఎంత అవాయిడ్ చేసుకోగలిగితే అంత మంచిది. ఓకే, పత్రి సార్ చెప్తారు కొన్ని మనం వదిలేయాలని. మన గురువుగారైన పత్రి సార్ చాలా చెప్తారు. ఇప్పుడు మనకు నచ్చనివి ఉంటాయి, వాటిని పట్టుకుని కూర్చోం కదా, వదిలేస్తాం కదా. ట్రై టు అవాయిడ్. అలాగే ఇది కూడా, ఈ పెరుగన్నంలో సాల్ట్ తినడం అనేది ప్లీజ్ ట్రై టు అవాయిడ్. ఓకే, ఇది నాకున్న ఆత్మజ్ఞానంలో మీ అందరితో పంచడం కోసం వచ్చాను ఫ్రెండ్స్. మరి చూస్తున్నట్లయితే మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నేను చెప్పిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ కూడా కొడితే మేము చేసే ఒక వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే మీ అభిప్రాయాన్ని మా వీడియో యొక్క కామెంట్ రూపంలో పెడతారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.